అల్లూరు జిల్లా పెదబైలు మండలం పర్రేడ పంచాయతీ సర్పంచ్ రవిశంకర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గత 3 సంవత్సరాల్లో పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సర్పంచ్ ప్రజలకు వివరించారు. ముందుగా నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డును ప్రారంభించి అనంతరం ప్రజలకు డస్ట్ బిన్లను పంపిణీ చేసిన సర్పంచ్ రవిశంకర్ బదిలీపై వెళ్తున్న సచివాలయ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవిశంకర్ మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ అధికారులు, పాలక మండల సభ్యులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా సుమారుగా 800 డస్ట్ బిన్స్ కూడా వచ్చింది. అది త్వరలో మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. శ్మశాన వాటిక రహదారి పర్రేడ గుడి దగ్గర నుండి శ్మశాన వాటిక వరకు, అలాగే కలెక్టర్ గారి నిధులతో గ్రావిటీ సోర్స్ వర్క్ ప్లస్ జేఎస్ఎం నిధులతో పర్రేడ సచివాలయం ప్రక్కనే ఇక్కడే బోర్ కూడా తీయించడం జరిగింది. అలాగే పర్రేడ కాలనీలో సీసీ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా నియ్యు నుండి ఊరు వరకు వాటర్ ట్యాంక్ విత్ మోటార్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పర్రేడ స్కూల్లో రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. పర్రేడ నుండి అంబపడ రోడ్ వరకు 6 కల్వర్ట్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఫార్మేషన్ రోడ్ కూడా చేయించడం జరిగింది. అలాగే ఫార్మేషన్ రోడ్ ఫ్రమ్ పర్రేడ టు అంబపడ విలేజ్ యానిమల్స్ కు ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం చికిత్స కొరకు అక్కడ ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంబపడ గ్రామంలో వాటర్ రిపేర్ వర్క్ చేయించడం జరిగింది. అలాగే అంబపడ గ్రామం నుండి పెద్దాపూర్ గ్రామం వరకు మెటల్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా చర్చ్ క్రిస్టియన్స్ సంస్థ ద్వారా వాళ్ళు చర్చ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చర్చిలో భాగంగా నేను సుమారుగా 250 మీటర్లు వైర్ కనెక్షన్ ఇప్పించడం జరిగింది. అలాగే పెద్దాపూర్ గ్రామంలో 3 సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అదేవిధంగా పెద్దాపూర్లోనే మరొక 2 బోర్వెల్స్ తీయించడం జరిగింది. అదేవిధంగా లకేపూర్ గ్రామంలో బోర్ తీయించి సోలార్ కనెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. రూడ గోమంగిలో శ్రీ శ్రీ సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 2000 మీటర్ల నుండి గ్రావిటీ సోర్స్ విత్ 5000 లీటర్స్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జేఎస్ఎం నిధులతో 7.5 lakhs అమౌంట్తో అక్కడ వాటర్ వర్క్ ఏర్పాటు చేయడం జరిగింది. పెన్షన్, కొత్త పెన్షన్ ఎవరైతే 50 years కి వచ్చి అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మన సచివాలయ సిబ్బంది అందరూ కూడా వెళ్ళి ఎవరైనా అర్హత ఉంటే వాళ్ళకు కూడా కనుగొనడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు 45% ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది. కొన్ని న్యూ పెన్షన్స్ కూడా అప్లై చేస్తున్నాం. అవి కూడా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా విడో పెన్షన్స్ ఇస్తున్నాం.